నమస్తే వెల్కమ్ టు సిటిజన్ న్యూస్। ప్రతి ఒక్క బంజారా సోదరులు సేవాలాల్ మహారాజ్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు। వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శనివారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। పట్టణంలోని సేవాలాల్ మహారాజ్ విగ్రహం దగ్గర భోగ్ భండారం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భూ కైలాస్ వ్యవస్థాపకుడు బంజారా నాయకులు వాసు పవర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారా సింగ్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా సంపత్, నాయకులు రవి గౌడ్, వడ్డే సీను, రాథోడ్, యాడ్స్ తదితరులు పాల్గొన్నారు। జయంతి సందర్భంగా 286 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి దారా సింగ్ గారు కానివ్వండి, వాసుబాబు కానివ్వండి, అనిల్ గారు, గోపాల్ గారు కానివ్వండి, జిల్లా ఉపాధ్యక్షుడు రవి గౌడ్ గారు, సంపత్ గారు, సునీతా సంపత్ గారు, మిత్ర గారు, ప్రభాకర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, బాలయ్య గారు, వేదిక మీదటువంటి మా మలేషియా గారు, నారాయణ గారు, వేదిక మీదటువంటి గౌరవ వేదిక మా గిరిజన సోదరి సోదరులందరూ కూడా గొప్ప మహానుభావుడు సత్సత్ సేవలాల్ గారు గిరిజనుల కోసమే తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా మా గిరిజన ఆదివాసులంతా కూడా బాగుండాలి, వారికి ఒక దిశ నిర్మాణం చేసి ఈరోజు ఏదైతే తండాలలో అయితే తండాలు గ్రామ పంచాయతీలు కూడా కాబడ్డాయో ఆ రోజు మా తండాలు మాకు కావాలనే విధానం మొట్టమొదటి లేపినటువంటి సత్సత్ సేవలాల్ గారు ఏదైతే ఉన్నారో వారు చేసినటువంటి నినాదంతో ఈరోజు మన తండాలు మనం పాలించుకుంటా ఉన్నాము। వారు అదే కాకుండా ఈరోజు మద్య నిషేధానికి కూడా పూర్తిగా వ్యతిరేకై ఈ మద్యానికి బానిసలు కావద్దు ఏ గిరిజన కూడా మీరు కూడా సభ్య సమాజంలో అందరిలాగా మంచి కూడా చదువుకొని సభ్య సమాజం ఎదిగే విధంగా మన దేశంలో మీ తప్పకుండా మీ యొక్క విధి విధానాలు మీ గిరిజన సోదరుల యొక్క తప్పకుండా దేశం పైన కూడా ఉండాలని చెప్పి ప్రణాళికతోనే దేశాన్ని అన్నింటిలో వదులుకుంటారని ఎన్నో కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మార్పు రావాలా, ఇదే మార్పే తన కోరుకోవడం, ఆయన కోరుకున్నటువంటి మార్పు ఇన్ని రోజులకు వాస్తవంగా ఇప్పుడు గిరిజన తండాల్లో చూసుకున్నా ఖచ్చితంగా మార్పు కనిపిస్తూ ఉన్నది। ఇప్పుడున్నటువంటి యువకులకు కూడా నేను నిజంగా యాక్షన్ చేస్తూ ఉన్నాను। సత్సత్ సేవలాల్ గారు తను ఎంతో మన గురించి ఎంతో త్యాగం చేసి తన జీవితాన్ని కూడా అంకితం చేసుకొని వారిని ఆదర్శంగా చూసుకొని గిరిజనుల సోదరులు యువకులంతా కూడా మహారాజుని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ముఖ్యంగా విగ్రహం సేవలాల్ మహారాజ్ విగ్రహం తప్పకుండా ఒక మంచి ప్లేస్లో మున్సిపాలిటీలో కానివ్వండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను అధికారులకు కూడా చెప్తాను। మీరు రేపటి నుంచి మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఏదైతే జయంతి రోజే ఈరోజు అడగడం కాకుండా దయచేసి మీరు ఒక 2 సార్లు మీరు చేయండి, దాన్ని ఫాలో అప్ చేయండి। అనేది కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఉత్సాహం వచ్చిన రోజే మళ్ళీ మీకు గుర్తొస్తుంది। లాస్ట్ టైం అడిగిన మీరే ఇదే చెప్పినా కానీ దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేయడం మర్చిపోయింది। ఆ విధంగా కాకుండా మీరు ఖచ్చితంగా రేపటి నుంచి మీరు ఫాలో అప్ కానీ నేను అధికారులకు అందరూ కూడా చెప్తాను। ఈ విగ్రహాన్ని అక్కడే కాకుండా ఏది అనువైతే ఏ స్థలం ఉంటుందో అక్కడ పెట్టుకుందాం। అదే కాకుండా కమ్యూనిటీ హాల్ కూడా గతంలో ఇక్కడ పెండింగ్ కూడా పడ్డది, కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది। ఇప్పుడు నేను దాల్సింగ్ కూడా మాట్లాడుతూ ఉన్నాం, అది కూడా తొందరగానే కమ్యూనిటీ హాల్ చేయించి నెక్స్ట్ జయంతి కూడా మనము ఇక్కడ తాండూరులోనే పెద్ద ఎత్తులో చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఏదో తూతూ మందంగానే ₹1,00,000, ₹1,20,000, ₹50,000, ₹70,000 ఇచ్చేది। దాని కాకుండా మా దగ్గర గిరిజన సోదరులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా మాకు రెట్టింపు అమౌంట్ ఇవ్వాలంటే దాదాపు ₹2,80,000 వరకు, ₹3,00,000 వరకు ఇప్పటికీ మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది। ఈరోజు ఆ ఫండ్స్తోనే పెద్ద ఎత్తున సేవలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి వేడుకలు పెద్దేముల మండలంలో జరుపుకోబోతున్నాం। దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా సత్సత్ సేవలాల్ మహారాజ్ గారు వారు చూపించినటువంటి మార్గదర్శకంలో మనమందరం నడుస్తాం। దాంట్లో భాగంగానే ఈరోజు మా గిరిజన సోదరులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే తండాలలో ఉన్నాయో దాదాపు ఇప్పటికే మ్యాక్సిమం తండాలలో ఇప్పటికే రోడ్స్ చేయడం జరిగింది। అడిషనల్గా ఈరోజు వారి జయంతి సందర్భంగా ప్రతి తండలో ఈరోజు నేను 10 కోట్ల రూపాయలు కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాను। తండలో రోడ్లు లేని, డ్రైనేజ్ లేని తండలు ఏవైతే ఉంటే నాకు ఈ 2 రోజులలో ఇవ్వండి, నేను వారి 2 రోజులలో మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చి ప్రతి తండలో ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను। నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। థ్యాంక్ యూ।